హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే బెల్లం కొమ్ములు స్వీట్ రెసిపీ చూసేద్దాం. ఏమైనా ఇన్స్టెంట్గా కొంచెం క్రేవింగ్స్ వచ్చి స్వీట్ తినాలనిపిస్తే చాలా హెల్దీగా, చాలా క్విక్గా, చాలా తక్కువ ప్రాసెస్లో ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులోనూ ఈ రెసిపీ ఈ ప్రాసెస్లో చేస్తే చాలా క్రంచీగా, గుల్లగుల్లగా చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం హెల్త్ కాన్షియస్తో నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను ఇప్పుడైతే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మైదాతో కూడా చూద్దాం. 2 కప్పుల గోధుమ పిండికి 1/4 కప్పు ఉప్మా రవ్వ, సెమోలినా అంటాం కదా, బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. ఈ రవ్వ యాడ్ చేయటం వల్ల క్రంచీగా బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. 1/4 టేబుల్ స్పూను ఉప్పు కూడా యాడ్ చేసేసి కాగిన నూనె ఉంటుంది కదా, 1/2 కప్పు వరకు కాగిన నూనెని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా యాడ్ చేయటం వల్ల చాలా గుల్లగా వస్తాయి, చాలా బాగుంటుంది స్వీట్ రెసిపీ కూడా. సగం ఇందాక యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలనుకుంటే నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వెన్నపూస ఉంటుంది కదా, అది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మంచిగా గీ ఫ్లేవర్ తగులుతుంది స్వీట్ రెసిపీలో, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగుల్లగా వస్తాయి ఈ కొమ్ములు అనేవి. మనం వాటర్ వేసి కలపక ముందే ఈ పొడిపిండి అంతా కొంచెం లైట్గా తడిగా అవ్వాలి. ఇలా పట్టుకొని చూస్తే ముద్దలా రావాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకొని ఒక 30 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇవ్వటం వల్ల పిండి అనేది మంచిగా నానుతుంది. ఈలోపు మనకి మిగిలిన ప్రాసెస్ ఉంటుంది కదా, అది చూసేద్దాం. 30 మినిట్స్ తర్వాత పిండి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఇదిగోండి, చాలా మెత్తగా నానుంది పిండి. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకుందాం. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసి ఒక పార్ట్ని తీసుకొని దాన్ని ఇలా మన కౌంటర్ టాప్ మీద కానీ లేకపోతే చపాతీ పీట మీద కానీ చపాతీలాగా పాముకోవాలి. ఇలా పాముకునేటప్పుడు బెల్లం కొమ్ములు అనేవి పల్చగా ఉంటే బాగోదు, మరీ కరకరలాడిపోతూ ఉంటాయి. కాబట్టి థిక్నెస్ కొంచెం మందంగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. మందంగా ఉంటే మంచిగా గుల్లగా పొంగుతాయి. ఇలా చపాతీ మొత్తం పాముకోవటం అయిపోయిన తర్వాత ఎడ్జెస్ మొత్తం అనీవెన్గా ఉంటాయి కాబట్టి సమానంగా ఉండవు కదా, ఇలా సమానంగా రావటానికి ఎడ్జెస్ కట్ చేసి తీసేస్తున్నాను. స్వీట్ షాప్లో మనకి బెల్లం కొమ్ములు అనేవి పొడవుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను అలానే కట్ చేస్తున్నాను. చాక్ తీసుకొని మొత్తం నిలువుగా ఇలా కట్ చేసేసి మధ్యలోకి ఒక హాఫ్లా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఒకదానికొకటి ఏమి అతుక్కోవు, చాలా సింపుల్గా వచ్చేస్తాయి ఈ కొమ్ములు అనేవి. ఇట్లా ఈజీగానే వచ్చేస్తున్నాయి కదా, తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ ముందే రెడీ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లోకి డిప్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఒకేసారి 4-3 యాడ్ చేసుకున్నా సరే నూనెలో వేయగానే ఒకదానికొకటి విడిపోతాయి, అతుక్కోనైతే అస్సలు ఉండవు. ఇదిగోండి, ఈ నూనె అయితే మాత్రం ఎక్కువగా కాగకూడదు, సగం మోడరేట్గా కాగాలి. మరీ తక్కువ కాగకూడదు, సిమ్లో ఉన్నట్లు మరీ ఎక్కువగా కాకొచ్చేవారు కాకూడదు. మోడరేట్గా కాగితే మనం వేసిన బటర్ వల్ల, ఆయిల్ వల్ల మంచిగా పొంగి తేలి వస్తాయి. ఇదిగోండి, ఇలా కాగిన తర్వాత ఈ గరిటలోకి తీసేసుకొని 1 సెకండ్ అలా ఉంచి మళ్ళీ దాంట్లోకి వేసేయండి. అప్పుడు మంచిగా లోపల వరకు కాలి క్రిస్పీగా బాగుంటాయి. మళ్ళీ
ఇవి ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోండి మొత్తం ఫ్రై చేసి ఇట్లా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. తుంపితే చూడండి ఎంత గుల్లగా తొనిగిపోతున్నాయో, ఇలా రావాలి. ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇందాక 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల గోధుమ పిండికి కప్పున్నర వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం వాటర్లో కరిగిన తర్వాత ఒక్కసారి ఇవి వడపోసుకోవాలి. బెల్లంలో నలకలు ఉంటాయి కదా, వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఇవి మొత్తం వడగట్టుకున్న తర్వాత 3 యాలకుల్ని ఇలా దంచి వేస్తున్నాను, యాలకుల పొడిని. అలాగే ఈ టైంలో కొంచెం నెయ్యిని కూడా వేయాలి. పాకంలో నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి నెయ్యి వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత బెల్లం ఇలా పొంగుతూ ఉంటుంది. ఈ టైంలో మనం పాకం రెడీ అవుతుందని అర్థం. ఇలా ఒక గిన్నెలోకి, స్టీల్ గిన్నెలో కానీ రాతి వెండి గిన్నెలోకి కానీ వాటర్ తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇది జారిపోతుంది కదా, చేతి మీద నిలబడకుండా పాకం రాలేదు. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇదిగోండి మళ్ళీ గిన్నెలో కొంచెం పాకం తీసుకున్నాను. ఇప్పుడు ఇది ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి. చూడండి ఒకసారి, ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి. ఇప్పుడు పాకం వచ్చిన కింద లెక్క మనకి. ఇదిగోండి ఈ పాకాన్ని ఇందాక కొమ్ములు ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాం కదా, దాని మీద ఈవెన్గా పోసుకోవాలి. ఇదిగోండి ఈ పాకం మొత్తం ఇలా పోసుకోవాలి. పోసేసుకొని ఎక్కువసేపు ఉండద్దు, ఇక్కడ ఆరిపోతే ప్లేట్కి అతుక్కుపోతుంది బెల్లం అంతా. ఒక గరిటె తీసుకొని వెంటనే బోలుగా పైన కదిలిస్తూ ఉండాలి. అప్పుడు బెల్లం పాకం మొత్తం కొమ్ములకి పడుతుంది. ఇలా మొత్తం అంతా కొమ్ములకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 3 గంటల వరకు అలా బయట వదిలేసేయండి. చల్లారిపోతుంది పాకం అంతా. చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 20 డేస్ వరకు మనకి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ కొమ్ములు. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి అయితే అల్టిమేట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. హెల్త్కి హెల్త్. కొంచెం బెల్లం ఉంటుంది కదా, డైజెషన్ వైజ్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ఇది. అంతే అండి ఈ వీడియో. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.